ప్రజలకు ఉచితాలు ఇవ్వడం కంటే వాళ్ళకి పని చేయడానికి పనిచ్చి ఆ పనికి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశం, చంద్రబాబు ఉద్దేశం. ప్రస్తుతానికి సంక్షేమ పథకాలకు సంబంధించి చూస్తే ఏ ఒక్కటి రావట్లేదు. నెల నెలా ఇస్తానన్నట్టు 1500 అయినా, లేకపోతే తల్లికి వందనం అయినా, లేకపోతే అన్నదాత సుఖీభవ అయినా, చేయూత అయినా, లేకపోతే బీసీ నేస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అయినా ఇట్లాంటి ఏ డబ్బులు రావట్లేదు. అయితే ఉపాధి హామీ అన్నటువంటిది ఇంతకుముందు వచ్చేది. ఆ ఉపాధి హామీలో మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో లింకప్ చేసి, వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్క ఉపాధి కూలికి 255 రూపాయలు ఇస్తారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలి, దానికి అయ్యేటటువంటి ఖర్చు మామూలుగా కాంట్రాక్టర్కి ఇస్తే కనుక ఒక 10,000 అవుతుంది అనుకోండి, దాన్ని 3,000కే చెయ్యమని చెప్పేసి దీంతో అనుసంధానం చేసి ఆ కాంట్రాక్టర్కి ఒక 20% మిగిలేటట్టు చేసి వీళ్ళకి ఆ కూలీ డబ్బులు ఒక 45 ఇచ్చి, అది కలిపి 300 రూపాయలు, 255 కేంద్రం ఇస్తుంటే ఇంకో 45 రూపాయలు రాష్ట్రం వేసి ఇచ్చేసి వాళ్ళని పనికి వాడుకోవడం. వాస్తవంగా ఉపాధి హామీని వాడేసుకుంటున్నారు తప్పించి ప్రజలకి ఆమోదయోగ్యంగా లేదు. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఉపాధి హామీ డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి, ఏడాదికి 100 రోజులు వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు పని చేయడం మానేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బద్ధకస్తులా కూర్చోబెట్టడం కాకుండా కూర్చోబెట్టి పని చేయించడం కోసం కొత్త మార్గం వాళ్ళకి హెడ్డింగ్లో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఉపాధిలో రోజుకి 300 రూపాయలు అన్నటువంటిది. వాస్తవంగా పని చేయకుండా ఉపాధిలో 255 తీసుకునే వాళ్ళు ఇప్పుడు 300 ఇస్తారు, కానీ పని చేయించుకుంటారు. ఇది ఇద్దరు కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయం.